అర్ధరాత్రి వేళ ప్రేమించిన యువతిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడి ఉదాంతం తీవ్ర ఉత్కంఠకు ఆందోళనకు దారితీసింది. యువతి ఇంటి మేడపై నుంచి పడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఇది హత్యాయత్నమని కుటుంబం ఆ యువకుడి బంధువులు ఆరోపించడంతో పూర్తిగా ఆ యొక్క పాలవలస గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఆనందపురం మండలం చందక పంచాయతీ పరిధిలోని ఎడ్లవారి కళ్ళ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంటర్ చదువుతున్నాడు. అదే మండలంలోని పాలవలసకు చెందినటువంటి యువతితో అతనికి గతంలోనే పరిచయం ఉంది. కొంతకాలం వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగినట్టుగా సమాచారం. అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల కొన్నేళ్ల పాటు ఒకరినొకరు దూరంగా ఉన్నారు. రాజమహేంద్రవరానికి చెందినటువంటి సదరు యువతి తండ్రి చనిపోవడంతో ఆమె మేనమామలు బాధ్యత తీసుకొని యువతిని, ఆమె తల్లిని, తమ్ముడిని పాలవలసకు తీసుకువచ్చారు. అక్కడ వారు నివాసం ఉంటూ యువతిని చదివిస్తున్నారు. సుమారు ఒక 4-5 నెలల క్రితం యువతికి ఆ యువకుడికి మధ్య మళ్ళీ పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి యువతి తనను కలవాలని ఫోన్ ద్వారా యువకుడికి సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. సో యువకుడు రాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్ళాడు కలవడానికి. ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా యువతి బయటకు వెళ్ళింది. చాలాసేపటి వరకు ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇంటి పరిసరాలలో వెతకడం ప్రారంభించారు. అయితే అదే సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనం మేడపైన వీరిద్దరు ఉన్నట్లు గుర్తించిన యువతి తరపు బంధువులు అక్కడికి వెళ్ళారు. కొద్దిసేపటికే ఆ యువకుడు మేడ మీద నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో ఇప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడిని విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైనటువంటి వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఈ ఘటనపైన ఇప్పుడు 2 భిన్నమైనటువంటి వాదనలు బయటకు వస్తున్నాయి. తాము మేడపైకి వెళ్ళగానే యువకుడు భయంతో అక్కడి నుంచి దూకేశాడని చెప్పేసి వారు వాదిస్తుంటే, తమ అబ్బాయిని మేడ మీద నుంచి వాళ్ళు తోసేశారు అంటూ యువతి తరపు వారు అతన్ని తీవ్రంగా కొట్టి కిందకు తోసేసి అత్యయత్నం చేశారని ఆ యువకుడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. సో ఆ రోజు రాత్రి వీళ్ళు బిల్డింగ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనే దానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు అయితే ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు.